ఇప్పటిదాకా మేము ప్రతి వీడియో కూడా ఒక భాగం గురించి మాత్రమే చేసాం. ఇప్పుడు ఇల్లంతా కలిపి ఒక భాగంగా వీడియో చేస్తున్నాం. ఈ ఇల్లు ఎక్కడా కూడా రోడ్డుకి సంబంధం లేకుండా చిన్న సందులో ఉంది. ఎంత చిన్న సందు అంటే ఒక ఆటో తప్ప వేరే ఏ వస్తువు రాలేదు. అలా మేము ప్రతిదీ కూడా రోడ్లో ఇసుక కానీ, సిమెంట్ కానీ, బ్రిక్స్ కానీ ఏదైనా సరే రోడ్లోకే తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ షిఫ్ట్ చేసుకొని లోపలికి తీసుకొని చేసాం. నిర్మాణం మొదలు పెట్టాలంటే చాలామంది రెడ్ బ్రిక్స్ అని, సిమెంట్ బ్రిక్స్ అని, ఫ్లై యాష్ బ్రిక్స్ అని అంటున్నాం. దీంట్లో ఏవి ఎక్కడైనా వాడచ్చు, కానీ దాని అవసరాన్ని బట్టి వాడుకుంటే ప్రతిదీ కూడా కరెక్టే. ఇక్కడ మేము రెడ్ బ్రిక్స్ యూజ్ చేసాం. రెడ్ బ్రిక్స్ ఎందుకు వాడామంటే ప్రతి బ్రిక్ కూడా 3 అంగుళాల హైటు, 4 అంగుళాల వెడల్పు, 9 అంగుళాల పొడవు ఉంటుంది. అంటే ప్రతి 3 అంగుళాలకి సిమెంట్ జాయింట్ ఉంటుంది. ప్రతి బ్రిక్ ఇంకో బ్రిక్తో ఆపోజిట్ షేప్లో ఉంటుంది. అంటే నిలువు, అడ్డం, హారిజంటల్, వర్టికల్. మనం స్లాబ్కి ఎలాగైతే 2 గోడలకి కలిపి రాడ్స్ వేస్తామో నిలువు అడ్డంగా, అలా ప్రతి వరుస కూడా నిలువు అడ్డంగా ఉండడం వల్ల అంత బలంగా ఉంటుంది ఈ గోడ. అదే సమయంలో 3 అంగుళాలకు ఒకసారి చెప్పాం. తర్వాత లింటల్ విషయానికి వస్తే ప్రతి గోడకి, అంటే ప్లెయిన్గా ఉన్న గోడకి మామూలుగా లింటల్ కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. కానీ మేము ప్లెయిన్గా ఉన్న దాంట్లో కిటికీలున్నా, డోర్స్ ఉన్నా, ఏమున్నా సరే లింటల్ అనేది మొత్తం ఇల్లు అంతా కలిపి వేసాం. ఎందుకు వేసామంటే లింటల్ వేయడం వల్ల సన్షేడ్లకి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అదే సమయంలో గోడంతా సరే దాని మీద కట్టిన ఎంత గోడైనా సరే సపోర్ట్గా తీసుకుంటుంది. బాత్రూమ్ విషయానికి వస్తే కంప్లీట్గా స్లాబ్ వేసాం. తర్వాత స్లాబ్ విషయానికి వస్తే స్లాబ్ కంకర 5.5 ఇంచెస్ మందం వేసాం. దాంట్లో మేము వైబ్రేటర్ యూజ్ చేసాం. ఎందుకు వైబ్రేటర్ యూజ్ చేసామంటే ఎక్కడా కూడా స్లాబ్లో గాలి రంధ్రాలు అనేవి లేకుండా ప్రతిదీ కూడా కంప్లీట్గా ఫామ్ అవ్వాలి. సిమెంటు, కంకర, ఇసుక 3 ఫామ్ అవ్వాలనే ఉద్దేశంతో చేశాము. ఎక్కడా కూడా స్లాబ్కి ఏ రాడ్డు ఇబ్బంది పడకుండా 5 ఫీట్ ముందుకు తీసుకొచ్చాము. అదే సమయంలో స్టేర్ కేస్ కానీ, లింటల్ కానీ, స్లాబ్ మీద రాడ్స్ కానీ ప్రతిదీ కూడా పక్కా ప్లాన్గానే చేసాం. ప్రతిదీ ఎందుకు అనే వివరణాత్మకంగా కూడా చేసాం. ఇకపోతే పైప్ లైన్ విషయం వస్తే ఎక్కడ సింక్ పైపు వచ్చేకి గ్యాప్ లేకపోతే లోపల నుంచి తీసుకొచ్చి బయటకు వదిలేసాం గోడ లోపలే. ఇక్కడ గేజ్ కూడా వేసాం కంకర, అంటే 5.5 ఇంచెస్. ఎక్కడైతే గోడ మొదలు పెట్టామో నీళ్లు ఎక్కడికి రావాలో ప్రతి చోట స్లాబ్ అంతా ఒకే మందం పడాలని చేసాం. డోర్ల విషయానికంటే డోర్ ఫ్రేమ్స్ విషయానికి వస్తే కూర్లు పెట్టడం వల్ల దాని మీద సిమెంట్ ఎప్పుడైనా పోయే అవకాశం ఉంది, పోతుంది. అలాంటి కంప్లైంట్స్ కూడా రాకుండా కూర్లు అనేవి పెట్టకుండా ఒక్కొక్క డోర్ ఫ్రేమ్కి 3 చోట్ల జెడ్ క్లాంపులు వేసేసి కాంక్రీట్ వేసాం. ఇలా చేయడం వల్ల డోరు గోడతో ఎక్కడా విడిపోకుండా ఉంటుంది. అందువల్లే ఇలా చేసాము. ఒకవేళ కూర్లు కనుక పెట్టుకోగలిగితే ఆ కూర్ల వల్ల అక్కడ దాని మీద సిమెంట్ పడక ఎప్పుడో ఒకసారి నిదానంగా టొక్ టొక్ అనే శబ్దం వస్తుంది. కిటికీల విషయానికి వస్తే ఒక్కొక్క కిటికీ 4x4 సైజ్ పెట్టాము. దానికి ముందు ఐరన్ ఫ్రేమ్స్ పెట్టాము. బాత్రూమ్ విషయానికి వస్తే అన్ని చోట్ల కూడా సిపివిసి పైప్స్, పీవీసీ పైప్స్ చేసుకున్నాం. పీవీసీ పైప్స్ ఒక కార్నర్లో మూలకు పెట్టాం. ఎందుకంటే డోర్ ఓపెన్ చేసిన తర్వాత నీళ్లు ఎక్కడా కూడా డోర్ దగ్గరికి రాకుండా నేరుగా అటుపక్క వెళ్ళేలాగా చేసాం. అంటే డోర్ దగ్గర ఉంటే పాచి పట్టడమో, పొరపాటు నీళ్లు నిలబడ్డమో జరిగితే ఇబ్బంది అనే ఉద్దేశంతో ఆ రకంగా చేసాం. బాత్రూమ్ విషయానికి వస్తే బాత్రూంలో స్టీల్ పైపులు, స్టీల్ ట్యాప్స్ అన్నీ కూడా స్టీల్వే చేసాం. అంటే ట్యాప్స్ కానీ, పైప్స్ కానీ అన్నీ. మొబైల్ ఛార్జర్లు, హాల్లో ఒక మొబైల్ ఛార్జర్ ఎందుకు పెట్టామంటే కీస్ అన్నీ కూడా ఒకే చోట ఉండాలి. ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ నిర్దేశిస్తూ మర్చిపోకుండా ఉండడం కోసమే ఇచ్చేసాం. తర్వాత బాత్రూమ్ బయట డ్రెస్సింగ్ కోసమని కొంచెం ప్లేస్ వదిలేసి దాని దగ్గర సింక్ పెట్టాము. అదే సమయంలో ఆడవాళ్ళు చూపించలేని వస్తువులన్నీ కూడా అందులో పెట్టడానికి ఒక బాక్స్ కూడా చేసాం, మిర్రర్ బాక్స్. సింకు, హ్యాండ్ వాష్, అదే సమయంలో కిచెన్ దగ్గర ఉన్న ఫ్లెక్సిబుల్ ట్యాప్స్, రోలు కూడా మూత తీయడం, పెట్టడం ఈజీగా చేసాం. తర్వాత ఇంటి చుట్టూరా కూడా ఇల్లు మొత్తాన్ని కాపాడగలిగేది ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ దెబ్బతినకుండా ఉండాలంటే సందుల్లో కాబట్టి ఎక్కడా కూడా నీళ్లు లోపలికి వెళ్లకుండా నల్ల బండలు, అంటే 3x2 సైజు బండలు అక్కడ ఉన్న సందు ఏ సైజులో ఉందో దానికి కావాల్సిన రీతిలో కట్ చేసుకొని చేసాం. ఇంటి ముందు కూడా నీట్గా చేసాం. తర్వాత పార్కింగ్ విషయానికి వస్తే, అంటే పార్కింగ్ అంటే ఇంటి ముందు, అంటే స్లాబ్ మనం ఎక్స్టెండ్ చేసి ఉంటాం కదా, ఇంటి ముందు నడిచే సందుల్లో కానీ, స్లాబ్ ముందర కానీ ఇవన్నీ కూడా పార్కింగ్ టైల్స్ వేసాం. దాంట్లో 12 mm థిక్నెస్ వేసాం.
తర్వాత డోర్స్ సేఫ్టీ డోర్స్ పెట్టాం. పారాపెట్ వాల్ ఎక్కడైనా కట్టినా సరే దాని మీద మస్ట్ అండ్ షుడ్ కాంక్రీట్ బెడ్ వేసాం. తర్వాత ప్రతి బాత్రూంలో గీజరు గ్యాస్ పైప్ లైన్ చేసాం. గ్యాస్ పైప్ లైన్ ఎందుకు చేసామంటే సిలిండర్లు ప్రతి బాత్రూంలో పెట్టలేం కాబట్టి ఎలక్ట్రిక్ గీజరు వేయలేదు. ఎందుకు వేయలేదంటే ఎప్పుడు కూడా మనం వాడే నీళ్ళు ఉప్పు నీళ్ళే కాబట్టి ఎలక్ట్రికల్ గీజర్ వల్ల నీళ్లు స్టోరేజ్ అయ్యి మనం స్విచ్ ఆన్ చేస్తే హీట్ అయ్యి ఆ తర్వాత కొంతసేపటికి ఆఫ్ చేసి మనం నీళ్లు వాడుకోవాలి. ఒకవేళ స్విచ్ ఆన్ చేసి మర్చిపోయినా కష్టమే. అలాగని నీళ్లు స్టోరేజ్ ఎక్కువ కాలం ఉండడం వల్ల దానికి ఏం సమస్య వస్తుందంటే ఉప్పు నీళ్ళు కాబట్టి ప్రతి ఎవ్రీ ఇయర్ మనకు సర్వీస్ అని అది ఇదని రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఒకవేళ ఏ కారణం చేతైనా పొరపాటున ఎలక్ట్రిక్ షాక్ నీళ్ళ ద్వారా వచ్చే అవకాశం ఉంది. ఇంటి బయట ఎక్కడా స్థలం లేని కారణంగా ఇంటి బయట రౌండ్ స్టేర్ కేస్ గ్రిల్లే వేసాం. ఎందుకు రౌండ్ వేసామంటే ఇంటి లోపల మెట్లు వేస్తే పైకి వెళ్ళడానికి రావడానికి మనకు బాగుండొచ్చేమో కానీ ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఆ ఇల్లు రెంట్కి ఇవ్వాలంటే ఇబ్బందినే ఉద్దేశంతో రౌండ్ స్టేర్ కేస్ గ్రిల్లు అంటే ఇంటితో సంబంధం లేకుండా ఇంటి బయటనే వెళ్ళేలాగా చేసాం. టైల్స్ విషయానికి వస్తే 32 ఇంచెస్ ఇంటూ 64 అంటే పెద్ద సైజ్ టైల్సే వేసాం. ఎందుకు ఇంత పెద్ద సైజే వేసామంటే టైల్ సైజు ఎంత పెద్దగా ఉంటే అంత క్వాలిటీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, మిర్రర్ బాక్స్ అంటే మహిళలు మనకు చూపించలేని వస్తువులన్నీ డోర్ లోపల, కనపడే వస్తువులన్నీ అంటే దువ్వెన కానీ ఇట్లాంటివైనా కనిపించేలాగా పెట్టాం. తర్వాత యూపీవీసీ విండోస్ పెట్టాము. 20 ఇయర్స్ వారంటీతో చేసాం. డోర్ విషయానికి వస్తే స్టాపర్స్ వేయకుండా మ్యాగ్నెట్స్ వేసాం. ఎందుకు మ్యాగ్నెట్స్ వేసామంటే చీపురుతో ఊడ్చేటప్పుడు కానీ పిల్లలు తెలియకుండా కాళ్ళకు తగిలించుకోవడం ఇలా జరుగుతుంటుంది. అలా ఉండకూడదనే ఉద్దేశంతో చేసాం. ఇకపోతే సెల్ఫ్ల విషయానికి వస్తే కావలసిన రీతిలో చేసాం. అంటే ఎక్కడా కూడా ఇవెందుకు అవేందుకు అనకుండా అదనంగా వాళ్ళకి ఏమేం కావాలో అవన్నీ ఇచ్చాం సెల్ఫ్లో. తర్వాత ఎంసీబీ బాక్స్ అంటే ఎలక్ట్రికల్ అప్స్ అండ్ డౌన్స్ రాకుండా ఆటోమేటిక్గా ఆఫ్ అండ్ ఆన్ అయ్యే సిస్టమ్ లాగా చేసాం. ఇకపోతే షర్ట్ హ్యాంగర్స్ ఇవి కూడా మేమే ఇచ్చాం. సెల్ఫ్ల విషయానికి వస్తే కిచెన్లో ఒక బీరువా కానీ బియ్యం బస్తాలు కానీ ఒక కుటుంబానికి ఏమేమి అవసరం ఉంటాయో ఎన్ని వస్తువులు ఉంటాయో దానికి తగ్గట్టుగా చేసాం. కిచెన్ విషయానికి వస్తే 2x4 సైజ్ టైల్స్ వేసాం. హై గ్లాసీ టైల్స్ ఎందుకు వేసామంటే నీళ్లు పడ్డ వెంటనే జారిపోతాయి. అదే 12x18 టైల్స్ మామూలు సెరామిక్ అయితే నీళ్లు పీల్చుకోలేవేమో కానీ మొత్తానికైతే మనం అంటుకున్న మరకలు కానీ జిడ్డు కానీ తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి, బీరువా కానీ సెల్ఫ్లు కానీ ప్రతి వస్తువు అది చిన్నదైనా పెద్దదైనా సరే ఏ వస్తువు ఇంటికి అడ్డం రాకుండా ప్రతిదీ బియ్యం ప్యాకెట్లు బీరువాకి పెట్టాం. అదే సమయంలో దానిపైన సన్షేడ్ కూడా వేసాం. ఈ సన్షేడ్ వేయడం వల్ల అవసరం లేని వస్తువులు ఎప్పుడో ఒకసారి వాడే వస్తువులు అన్నీ అందులో ఉంటాయి. అందువల్లే సన్షేడ్లు వేసాం. ఇకపోతే వెంటిలేటర్స్, ప్రతి రూమ్కి ఒక వెంటిలేటరు ఒక కిటికీ. ఎందుకు యూపీవీసీ విండోస్ పెట్టామంటే అది హాఫ్ క్లోజ్ అవుతుంది, హాఫ్ ఓపెన్ అవుతుంది. అదే సమయంలో గ్లాస్ ఉంటుంది. ఈ గ్లాస్ ఉండడం వల్ల కూడా కంప్లీట్గా వెలుతురుకి ఏమాత్రం అడ్డంకి కాదు. మస్కిటో నెట్ కూడా వేసాము. ఇంటి ముందున్న తక్కువ స్థలంలో కూడా లేదా ఇంటి బయట కూడా ప్రతి చోట కూడా బేస్మెంట్కి ఏ రకంగానూ ఇబ్బంది లేకుండా అది 3 ఫ్లోర్స్ కట్టాం. 3 ఫ్లోర్స్ అంటే మొత్తం ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, గ్రౌండ్ ఫ్లోరు ఆల్రెడీ అంతకు మునుపు నిర్మించినదే కాబట్టి దానికి తగ్గట్టుగా లింటల్ కానీ స్లాబ్ విషయంలో కానీ ఎక్కడా కూడా రాజీ పడకుండా చేశాం. సందు విషయంలో ఏం చేశామంటే ప్రతి చోట బండలు పరిచామని చెప్పాం. ఎందుకు బండలు పరిచామంటే పిల్లర్సు బీమ్స్ వేసిన ఇంటికైతే సమస్య ఏమో కానీ అలా వేయలేదు కాబట్టి జాగ్రత్తగా చేశాం. తర్వాత ఇంటి పైన ఒక రూము విత్ బాత్రూము, ఇంటి ముందు ఎండ పడకుండా రేకుల షెడ్ కూడా వేయించాం. ఈ బాత్రూమ్ విషయానికి వస్తే బాత్రూమ్ సైజ్ పెద్దగా ఉంది కాబట్టి వాల్ మిక్సర్ సెట్టు, సోప్ బాక్సు, గీజర్ కనెక్షను, ఎలక్ట్రికల్ కానీ లేదంటే గ్యాస్ గీజర్ కానీ. బేసిన్స్ విషయానికి వస్తే 4D మోడల్ వేసాము. సింగిల్ పీస్ అంటాం, అంటే మన లాడ్జిల్లో వాడే హై క్లాసీ బేసిన్సే వేసాము. మామూలుగా ఈడబ్ల్యూసీ బేసిన్స్ వేస్తే అవి ప్లాస్టిక్వే కాబట్టి చూడ్డానికి బాగుండొచ్చేమో కానీ ఎక్కువ కాలం మన్నికుండవు. ఈ బేసిన్స్ అయితే ఏముంటాయంటే మ్యాక్సిమం దానికి రిపేర్స్ వస్తే లోపల ఒక 1200 రూపాయలు రిపేర్ వస్తుంది. అంతకు మించి వేరే ఏ రిపేరు కూడా రాదు. పార్కింగ్ విషయంలోకి వస్తే ఎపాక్సీ కూడా పూసాం ప్రతి జైంట్కి. బట్టలు పిండుకోవడానికి కూడా ఇక్కడ ఉన్న స్థలంలో స్టేర్ కేస్ క్రిందే వాషింగ్ మిషన్ పెట్టడానికి కానీ బట్టలు ఉతుక్కోవడానికి కానీ అంట్లు తోముకోవడానికి కూడా చేసాం. ఇది కూడా సైజు పెద్ద సైజ్ టైల్సే వేసాం. తర్వాత
లోపల చిన్న రూమ్లో చిన్న కిచెను, దానికి కూడా 2x4 టైల్స్, తర్వాత పూజ గది, తర్వాత అన్ని రకాల సెల్ఫ్లు, తర్వాత మొబైల్ ఛార్జర్ బాక్స్ కూడా వేసాము. ఈ ప్లెయిన్ ఎందుకు టైల్స్ వేసామంటే ఏదో ఒక ఫోటో పెడితే ఏదో ఒక మతం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండొచ్చేమో, కానీ అన్ని మతాల వాళ్ళు ఉండాలంటే ప్లెయిన్ ఉంటేనే మేలనేసి టైల్స్ ప్లెయిన్ వేసాము. సెల్ఫ్లు ఎక్కడ కూడా తక్కువ కాకుండా కావాల్సిన రీతిలో అన్ని రకాల వస్తువులు ఇందులోనే పట్టాలి, ఒక రూమే అనే ఉద్దేశంతో అన్ని సెల్ఫ్లు ఇచ్చాము. విత్ టీవీ స్టాండ్ కానీ టీవీ షోకేస్ తగ్గట్టు కూడా చేసాం. టైల్స్ విషయానికి వస్తే పెద్ద సైజ్ దీనికి కూడా వేసాం. అదే సమయంలో ప్రతి చోట బాధపడుతున్న సమస్య వాటర్ లీకేజ్ కంప్లైంట్. టైల్స్ జెయింట్లో అంటే బాత్రూముల్లో కానీ వరండాలో కానీ స్లాబ్ బయట ఎక్స్టెండ్ చేసిన చోట కానీ ప్రతి చోట జెయింట్కి ఎపాక్సీనే పూసాము. 3 mm స్పేస్ వదిలేసి ఎపాక్సీ పూసాం. ఇది ఎందుకు ఎపాక్సీ పూసామంటే ఇది పర్మనెంట్ సెటప్. ఇల్లు ఉన్నంతకాలం ఎపాక్సీ ఉంటుంది. వాటర్ లీకేజ్ వల్లే చాలా ఇల్లు డ్యామేజ్ అవుతున్నాయి. దాన్ని అరికట్టడానికే ఇచ్చేసాం. ఇకపోతే ఇంటి పైన అంటే మనం ఇంటి చుట్టూతా ఇంటి లోపల కానీ కావలసిన రంగులన్నీ వేసుకుంటున్నాం, కానీ ఇంటి పైన మాత్రం ఎక్కడా కూడా ప్రొటెక్ట్ చేయకుండా ఫ్లోరింగ్ లాగి వదిలేస్తున్నాం. వాటికి కూడా కూల్ పెయింట్ అంటే 10 డిగ్రీలు వేడి తగ్గిస్తూ అదే సమయంలో 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు వాటర్ ప్రూఫింగ్ ఉంటూ వాటర్ లీకేజ్ అవ్వకుండా కాపాడగలిగింది వాటర్ ప్రూఫింగ్ విత్ కూల్ పెయింట్. ఇది కూడా వేసాం. ఇది వేయడం వల్ల ఎండాకాలంలో చెప్పులు లేకుండా ఎంత ఎండ ఉన్నా సరే మధ్యాహ్నం పూట చెప్పులు లేకుండా నడిచినా అసలు కాళ్ళు కాలవు. అందువల్లే ఈ వాటర్ ప్రూఫింగ్ పెయింట్ కూల్ పెయింట్ వేసాం. ట్యాంకుల విషయానికి వస్తే 3 లేయర్ 4 లేయర్ కాదండి 6 లేయర్ వేసాం. 6 లేయర్ అయితే 10 years వారంటీ ఉంటే అదే సమయంలో ఒక 50 కిలోల మనిషి ఎక్కినా ఏ రకమైన సమస్య ఉండదు. ముందర అంటే ఇంటి ముందర ఫ్రంట్ ఎలివేషన్లో సింపుల్గా చేస్తూ అదే సమయంలో వాళ్ళ ఇష్టమైన పేర్లు పెట్టమంటే ఆ పేర్లు రాసాం. స్టేర్ కేస్ గ్రిల్ అంటే కంఫర్ట్ కోసం ఏది చేసినా సరే అవసరము, సౌకర్యము, వెసులుబాటు ఇలా ప్రతి దాన్ని దృష్టిలో పెట్టుకొనే చేశాము. కామన్గా ప్రతి ఇంటికి రిపేర్లు అనేవి వస్తుంటాయి, కానీ ఈ ఇంటికి రిపేర్లు వస్తే పెయింట్ వేయడం తప్ప ఏ రిపేర్లు రాకుండా జాగ్రత్త పడ్డాం. అంటే ఏదో చిన్న చితక రావచ్చేమో కానీ కంప్లీట్గా ఎందుకబ్బా అని విసుక్కునేంత రిపేర్లు రాకుండా చేసాం. టైల్స్ విషయంలో క్వాలిటీ కానీ అంటే ప్రతి దానికి ప్రణాళిక పరంగా ఎక్కడ ఏ వస్తువు ఉండాలి, ఎందుకు ఉండాలి, మహిళలు కూడా ఏ రకంగా ఇబ్బంది పడకుండా ప్రతి వస్తువునే చేసాం. సింక్ విషయంలో వస్తే వెజిటబుల్స్ క్లీన్ చేసుకోవడానికి అది చేసాం. టైల్స్ కూడా పెద్ద సైజే వేసాం. నిర్మాణానికి సంబంధించి ఏదైనా సరే ఫ్రమ్ ద డే బిగినింగ్ నుంచి పూర్తి పక్కా ప్రణాళిక ఉంటే ఏ రకంగానూ ఖర్చు కూడా మనం భయపడాల్సిన పని లేదు. మనకు ఊహించని ఖర్చులు అంటూ ఏమీ లేవు. అవసరానికి తగ్గ ఖర్చు చేసే ప్రతి రూపాయిని ఇది అవసరం కోసం చేస్తున్నామో, హోదా కోసం చేస్తున్నామో, హుందాతనానికి చేస్తున్నాము, అసలు దేనికి చేస్తున్నాం అనేది ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటే మన అవసరం ఏందో తెలుస్తుంది. మనకు కావాల్సింది ఒక స్పష్టత, మన ఆలోచనల్లో ఒక స్పష్టత ఉంటే ఎవరు ఏమి చెప్పినా సరే అది మనకు పనికొస్తుందా లేదా చెక్ చేసుకోగలిగిన సామర్థ్యం మనకే వస్తుంది. సో అందువల్లే ప్రతిదీ అన్నీ దృష్టిలో పెట్టుకొని మీ బడ్జెట్కు అనుగుణంగా మీ అంచనాలు మించకుండా చేసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ధన్యవాదాలు.